ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16, 17 వాక్యాలు చదువుదాం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనత కలిగెను. ఇశ్రాయేలు జాతిలో 4 ఘనమైన కార్యాలు జరిగినట్లుగా ఇక్కడ రాయబడింది. ఆనాటి యూదులలో క్షేమం కలిగింది, ఆనందం కలిగింది, సంతృప్తి కలిగింది, ఘనత కలిగింది. ఈ 4 కార్యాలు జరిగాయట. అందుకని వాళ్ళంతా విందు చేసుకున్నారు అని రాయబడింది. ఈరోజు మనం ఎవరమో తెలుసా? ఆత్మ సంబంధమైన యూదులం. గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడిన జనాంగం, జాతి మనం. వాళ్ళు యాత్ర చేశారు, మనం ఆత్మీయ యాత్ర చేస్తున్నాం. ఈ పయనంలో ఇశ్రాయేలు జాతికి ఎన్ని కష్టాలు వచ్చాయో ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. కొన్ని ఘటనలోనేమో వారు పరాయి దేశంలో ఒకే దినాన అందరూ చంపబడడానికి శాసనం చేయించబడితే ఆ శాసనానికి బందీలైపోయారు. చిత్రం ఏమిటంటే ఇన్ని జరిగినా తన ప్రజలను ఆయన విడిచిపెట్టిన దేవుడు కాడు. అందుకే ఈ శుభవేళ ఆత్మీయయాత్రలో సాగుతున్న మన జీవితంలో ఇరుకులు వస్తాయి, గరుకులు వస్తాయి, మెరకొస్తుంది, నిందలు, నష్టం అన్నీ వాటిల్లినా, అన్నీ జరిగినా గమనించాల్సింది ఏమిటో తెలుసా? తన జాతిని, తన బిడ్డలను ఆయన మర్చిపోయేవాడు కాడు గనక ఆ ఇశ్రాయేలులో కలిగిన అదే క్షేమం క్రీస్తునందున్న వారికి కలుగునుగాక. ఆమేన్. 4 కార్యాలు జరిగాయట. మొదటిది క్షేమమును, రెండవది ఆనందమును, సంతుష్టియు, ఘనత. ఈ 4 మన హక్కు, ఈ 4 మన ఆస్తి, ఈ 4 మనం పొందాలి. అయితే ఈ రోజున ఈ వాక్యం వినగానే సంబరపడిపోయి, అయ్యా నాకు ఘనత కలుగుచేయి, నాకు ఆనందం కలుగుచేయి, నాకు తృప్తి కలుగుచేయి, నాకు క్షేమం కలుగుచేయి అని ఎంతసేపు ఎన్నిసార్లు అరిచినా అది శూన్యం. అయితే ఈ గ్రంథంలో చెప్పుకోదగ్గ 2 వ్యక్తులు ఉన్నారు. మొదటిది ఎస్తేరుని గురించి వింటాం, రెండవది ఆమె తండ్రి మొర్దెకై గురించి వింటాం. వీళ్ళిద్దరూ ఉన్నంత కాలం ఇశ్రాయేలు జాతి మీద శత్రువు సంకల్పించిన కత్తి వేయబడకుండా వారు కాపాడబడ్డారు. ఈ రోజున మనం మన సంఘానికి క్షేమంగా ఉన్నామా? మన కుటుంబానికి మనం దీవెనకరంగా ఉన్నామా? ఈ మాటలు మనసులో పెట్టుకోనండి. మోషే ఇశ్రాయేలు జాతికి ఆధారంగాను ఆశ్రయంగా మిగిలాడు. యోసేపు పరాయి దేశంలోకి వెళ్ళిపోయి కరువు కాలంలో వాళ్ళ ప్రాణాలను కాపాడి వారికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాము పిలుపు కలిగి నడిచి మనందరికీ ఆశీర్వాదానికి కారణంగా మారిపోతూ వచ్చాడు. యాకోబు బయలుదేరి పయనించి అక్కడున్న మామగారైన లాబానుకు దీవెనకరంగా ఉన్నాడు. అబ్రహాము జాతులకు దీవెనగా ఉంటే, యోసేపు కరువు కాలంలో 70 మంది కుటుంబానికి దీవెనకరంగా ఉంటే, మోషే ప్రజలందరికీ ఆదరణగా ఉంటే, నిజంగా మనం అనేకులకు దీవెనకరంగా ఉన్నామా? మన వలన క్షేమం కలగాలి, సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, సంతృష్టి కలగాలి. మరి ఇది జరగనంత కాలం నువ్వు ఏ సంఘంలో ఏ రకంగా జీవించినా జీవితం అంతా నిరాశ, నిస్పృహ, వ్యర్థమనే విషయాన్ని గమనించి ఈరోజు కూడా ఈ వాక్యం విన్న తర్వాత వాక్యానికి లోబడైన నేను అనేకుల కొరకు దీవెనకరంగా జీవిస్తాను అని కానీ నీవు తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగలిగితే నిన్ను బట్టి జాతులు దీవించబడును గాక. సరే, ఇప్పుడు ఇందులోని 2 భాగాల్లో
ఒక చరిత్రేమో ఎస్తేరు, మరో చరిత్రేమో మొర్దెకై. వీళ్ళిద్దరూ బాబు కూతుళ్ళు. వీళ్ళిద్దరి చరిత్ర 4 కార్యాలకు మూలంగా మారింది. మరి ఈ మాటలు వింటున్న తర్వాత ఎస్తేరుకున్న లక్షణాలు మనకున్నాయా? మొర్దెకైకున్న మార్గం, ఆ అనుభూతి మనకుందా? ఎప్పుడైతే నీ జీవితంలో వీళ్ళిద్దరూ నడిచిన నడతలో నీవు నడుస్తావో అది నడిచినంత కాలం అనేకులకు నీవు దీవెనకరంగా ఉందువుగాక. ఇంతకీ ఈ ఎస్తేరు ఒక దీవెనకరంగా మారడానికి కారణం ఏమిటి? ముందు కొంత చరిత్ర చెప్పి నేను ముందుకు వెళతాను, జాగ్రత్తగా వినండి. ఆ దేశాన్ని అహష్వేరోషు అనే ఒక రాజుగారు 127 సంస్థానాలకి రాజుగా ఉండి రాజరకం చేస్తున్న తర్వాత ఒక రోజున అతగాడికి విందు చేయాలనే ఆలోచన కలిగింది. ఆ విధంగా ఆనందమైన పయనం సాగుతూ ఉండగా అతగాడి భార్య ఉంది, తాను కూడా విందు చేసింది. విందు జరుగుతుండగా ఆఖరి రోజున రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటయ్యా ఆలోచన అంటే, ఈ జనుల మధ్య 127 సంస్థానాల మధ్యలో నేను నా భార్యను చూపించాలి అనే ఆలోచన కలిగి అక్కడ దగ్గరున్న నపుంసకులను పిలిచి, రాణికి వెళ్ళి చెప్పండి, రాణిని కిరీటం పెట్టుకుని రమ్మని చెప్పండి, ఆమె వచ్చి తన సౌందర్యాన్ని కనపరచమని చెప్పండి అని ఈ రాజుగారు ఆ రాణి గారికి కబురు పంపాడు. చూడండి, అక్కడ 10వ వాక్యం చదువుదాం. అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యమును కనపరచవలనని రాజు కిరీటము ధరించుకున్న ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లుగా జనులను పంపాను. 7 వెళ్ళారు. ఈ అధ్యాయానికి మూలవాక్యం ఇది. రాజుగారి ఆశ ఏమిటో తెలుసా? నా భార్య సౌందర్యం మా వాళ్ళంతా చూడాలి. ఆమెకు చెప్పండి వచ్చేటప్పుడు రాజుగారి కిరీటం పెట్టుకుని రమ్మని. ఈ వాక్యం మనం శారీరకంగా ఆలోచించుకొనకూడదు. 127 సంస్థానాలలో ఏలుతున్న వాడును, లోకానికి సర్వ సృష్టికర్త అయిన పరిపాలకుడైన మన యేసును దగ్గర పోలికలో చూడగలం. ఈ రాజుగారి ఆశే నా దేవుని ఆశ. రాజుగారి ఆశ ఏమిటో తెలుసా? నేను చేసుకున్న నా రాణి సౌందర్యం వీళ్ళందరికీ కనపరచబడాలి. పరలోకమందున్న దేవుడు మన కొరకు తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కార్చి మనల్ని కొన్నాడు, కడిగాడు, శుద్ధీకరించాడు, అలంకరించాడు. బైబిల్ చెబుతున్న మాట ఏమిటో తెలుసా? సంఘమా, 127 సంస్థాల మధ్యలో మీరు నిలబడాలి. నా దేవుని ఆశ, అహష్వేరోషు ఆశ ఒకే రకంగా కనబడుతుంది. ఆశ ఏమిటంటే, నేను నా భార్య సౌందర్యం చూపించాలి. ఈ మాట దగ్గర మనం ఆగి ఆలోచించాలి. మనల్ని కొనుక్కున్నాక తండ్రి అయిన దేవుడు వస్తాడు, ఆయన సింహాసనం మీద నిలబడతాం. ఈ లోకంలో నుంచి రక్షించబడిన విశ్వాసులు, దేవుని దూతలు అందరూ వస్తారు. అక్కడ యేసు మనసులోని ఆలోచన ఏమిటో తెలుసా? నేను ప్రాణమిచ్చి కొనుక్కున్న నా సంఘం ఎంత సౌందర్యంగా ఉందో, నేను ఎలా ఉన్నానో నా సంఘం అలాగే ఉంది. ఈ సౌందర్యాన్ని మీరు చూచుదురుగా. కానీ ఒక రోజున యేసు తన పెండ్లి కుమార్తె సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఎదుట నిలబెట్టునుగాక. ఆ రాజు గారికి తన భార్య సౌందర్యం చూపాలని యేసుకున్న ఆలోచన ఏమిటో తెలుసా? నేను కొనుక్కున్న కడగబడిన నా బిడ్డల సౌందర్యం మీకు కనపరచబడాలని ప్రతి పురుషుని సంపూర్ణం చేసి తన ఎదుట నిలబెట్టాలని ఎఫెసీ పత్రికలో వాక్యం ఎంత చక్కగా రాయబడింది. దేవుని ఎదుట, ప్రజల ఎదుట మన సౌందర్యం బట్టబయలు కావాలి. అతడు చెప్పాడు, నీ సౌందర్యమును, నీ కిరీటమును ఈ ప్రజలకు చూపించాలి. అంటే దాని అర్థం ఏమిటి? దేవుని మనసులోని ఆలోచన, నీ సౌందర్యం నా తండ్రి కనబడాలి. కోట్ల కొలది దోతలు అన్నారు, వారికి నీ సౌందర్యం కనబడాలి. సంఘం ఉంది, సౌందర్యంలో పరిపూర్ణం చెందిన వాళ్ళు ఎత్తబడతారు. సౌందర్యాన్ని దేవుని కనపరిచే ధైర్యం లేని వారు విడవబడతారు. మరి ఈ రోజున వస్తీలాగా సౌందర్యం ఉండి కిరీటం పెట్టుకొని దేవుని మీద కనబడలేక, తైలం లేక విడవబడిన వస్తీలాగా ఉంటావా? ఎస్తేరులాగా నా వైభవం అంతా నా దేవుని ఎదురు ప్రత్యక్షపరుస్తాను అని చెప్పగలిగిన, మచ్చలేని నీతి కలిగిన వ్యక్తులను చెప్పగలిగేట్టుగా నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావో మొదటగా నీవు ఆలోచించుకుని ఈ వాక్యాన్ని వినాలి. ఆ రోజున ఇవి నిరాకరించింది. వెంటనే ఊళ్ళో చాటింపేశారు, మీ యవన ఆడపిల్లల్ని రాజుగారికి అప్పగించండి, రాజస్థానంలో సౌందర్యానికి తగ్గట్టుగా దేవుడు నిర్ణయించిన ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు అని చెప్పి ఆ అవకాశాన్ని ఇచ్చాడు.
ఆ దేశంలో ఉన్న ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి అక్కడ పోగు చేసి అప్పగించిన తర్వాత వీళ్ళంతా అక్కడ పెంచబడుతూ ఉన్నారు. ఒక రోజున రాజును కలవాలి, రాజు పక్కన కూర్చోవాలి. అది గురి, అది దర్శనం. ఈ రోజున బాగా గమనించాల్సింది ఏమిటంటే మన గురి ఏమై ఉండాలో తెలుసా? 3 ఇళ్ళు కట్టాను, 4 కారులు కొన్నాను, ఎంత పిల్లలందరినీ అమెరికాని పంపాననేది కాదు మన దర్శనం. నేను ఒక రోజున నా దేవుడు నాకు ఇచ్చే సౌందర్యం, నాకిచ్చే ఆభరణాలు, నాకిచ్చే కిరీటంతో నేను నా దేవుని ప్రక్కన కూర్చొని ఉండాలి. అదే మన గురి, అదే మన దర్శనమై ఉండాలి. ఈ వాక్యాన్ని వింటున్న తర్వాత నిరాకరించబడింది వస్తీ, అంగీకరించబడింది ఎస్తేరు. యేసు యూదులలో పుడితే యూదులు అంగీకరించాలా? యూదులని ద్వేషించారు, సిలువకేసి కొట్టారు, నిరాకరించారు. అప్పుడు దేవుడు అన్యులమైన మనకు తలుపు తెరిచాడు. వస్తీ ఇశ్రాయేలు జాతికి సంకేతం, ఎస్తేరు నూతన నిబంధన సంఘానికి సంకేతం. ఇది మనకు అనుగ్రహించబడిన కృప. వాళ్ళకు మూత వేయబడిన రక్షణ మన కొరకు తెరవబడిన ద్వారం అయ్యింది. ఇప్పుడు మనం అంతఃపురంలోకి వచ్చాము. ఈ అంతఃపురంలో ఒక వ్యక్తి ఉంటాడు, అతగాడి పేరు హేగే. అతడు నపుంసకుడు. అతడు ఏం చేస్తాడో తెలుసా? ఆడపిల్లను అక్కడ చేర్చి అలంకరించడం, పెంచడం, క్రమంలో ఉంచడం చేస్తాడు. ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట, మన సంఘం ఉందే, ఇది రాజుగారి అంతఃపురం. ఇక్కడ అందరూ సిద్ధపరచబడాలి. ఎలా సిద్ధపరచబడాలో తెలుసా? నీ సౌందర్యం నా దేవునికి ఇష్టం పుట్టించేంత సౌందర్యం ఎక్కడ నీకు మొదలవును గాక. ఇది విడిది గది లాంటిది అన్నమాట. ఆయన దగ్గరకు వెళ్లే ముందు అలంకరణ ఇక్కడ జరగాలి. ఈ రోజున సహవాసం ఎంత ముఖ్యం, సంఘం ఎంత ముఖ్యం, ఆరాధన ఎంత ముఖ్యం. ఆరాధనకు వచ్చేది ఎందుకు? ఏదో కాసేపు పాడి వెళ్ళిపోవడానికి కాదు. ఈ అంతఃపురములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏలునుగాక. అందుకని ప్రతి వారు ఆత్మచేత నడిపించబడాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. హేగే ఎవరిని నడిపిస్తాడు? హేగే ఎవరిని సిద్ధపరుస్తాడు? హేగే ఎవరిని గద్దిస్తాడు? హేగే ఎవరికి సలహా చెబుతాడు? వాళ్ళంతా దేవుని కుమారుడు. ఆమేన్. చదవండి నెమ్మదిగా. హేగే వాళ్ళని ఏం చేశాడో 2వ అధ్యాయము 8వ వాక్యం ప్రారంభిద్దాం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షుషోను కటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, నువ్వు ఇక్కడి నుంచి నీ సౌందర్యాన్ని నా దేవుని ఎదురే కనపరిచి మచ్చలేని సౌందర్యంతో యేసు పక్కన తండ్రి ఎదుట నిలబడాలి అనే ఒక ఆశ, ఒక దర్శనం, ఒక పిలుపు, ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ, ఒక భక్తి నీకు ఉంటే నీవు తప్పనిసరిగా ఆత్మదేవునికి అప్పగించుకుందువుగాక. కొన్నిసార్లు మనం ఆత్మకు అప్పగించుకోనంత కాలం మన సొంత ఆలోచనలు మనం నడిపేస్తాయి. కొన్నిసార్లు మన స్నేహితులను మనం నడిపేస్తారు, కొన్నిసార్లు మన బంధువులు నడిపేస్తారు, కొంతమంది మన ఆటోలో ఎక్కిన వాళ్ళు మనల్ని నడిపేస్తారు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెబుతుండగా గుండె మీద చేయి పెట్టుకుని నువ్వు చెప్పగలిగిన మాట, నేను ఆత్మ నడిపింపులో ఉన్నానా? లోకానుసారమైన వ్యక్తుల నడిపింపులో ఉన్నానా? నేను ఎవరు నడిపింపులో ఉన్నా? ఆత్మ నడిపింపిస్తే అది దీవెనకరంగా ఉంటుంది. ఆత్మ నడిపింపు సేవకులకు అవసరం, ఆత్మ నడిపింపు సంఘ పరిచారకులకు అవసరం, ఆత్మ నడిపింపు విశ్వాసులకు అవసరం. నీ ఆత్మ నడిపింపుకు నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో ఆత్మదేవుడు తన ఆలోచనలతో నిన్ను నడిపిస్తే అది సునాయాసంగాను నిబ్బరంగాను దీవెనకరంగా ఉంటుంది. అప్పగించుకున్నారండి. అందరూ ఆడపిల్లలు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన ఆడపిల్లలకి ఏం చేశాడో చూడండి. అక్కడ రాయబడిన మాట 9వ వాక్యం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందింది. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే ఆ పరిశుద్ధాత్మనికి నిన్ను చూడగానే అతనికి నీ మీద దయ పుట్టునుగాక. దేవుని దయ నీ మీద ఉంటే, దేవుని దయ నీ పిల్లల మీద ఉంటే, దేవుని దయ నీ కుటుంబం మీద ఉంటే అది ఎంత ఆశీర్వాదకరం. ఒక్కసారి ఆలకించు. తర్వాత ఏవి రాశారో చదవండి అక్కడ. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంట్లో నుండికి ఆమెకు ఇయ్యదగిన 7 చెలికత్తులు ఇవ్వబడ్డారు. పరిమళ వాసన వేరు, పరిమళ క్రియలు వేరు. ఇప్పుడు
లోకంలో ఉంటే మనకి సెంటు ఉంటుంది, అది పరిమళ వాసన చరిత్ర. సంఘంలో ఉంటే నీకు పరిమళ క్రియలు ఉంటాయి. ఆమేన్. పరిమళ క్రియలు. అందరూ ఈ మాట మనసులో పెట్టుకోవాలి. రేపు ఆయన దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏం పూసుకుని వెళ్ళాలి అని ఆలోచించే కంటే దేవుని దగ్గర మన సౌందర్యం కనపరిచేటప్పుడు అక్కడట సుగంధ ద్రవ్యాలు కాదు కానీ పరిమళ క్రియలతో మనం అలంకరించబడదుము గాక. మరి పరిమళ క్రియలు మనం చేస్తున్నామా? ప్రార్థన అయితే గంట చేస్తాం, లేదు ఎంతో అంతే దానం చేస్తాం. కానీ నువ్వు ఏం పూసుకున్నా నువ్వు సౌందర్యంగా ఉండలేవు. రాజు మెచ్చేటిగా, తండ్రి ఇష్టపడేట్టుగా నేను నా రక్తం ద్వారా కొనుక్కున్న సంఘం, ఈ సంఘానికి ఉన్న సౌందర్యం నీ ఎదుట నిలబెడుతున్నాను తండ్రి. ఒక్కసారి నేను కొనుక్కున్న, నా ప్రాణం ఇచ్చిన, నా ప్రాణప్రియురాలైన ఇదిగో ఈ సంఘ సౌందర్యం నీవు చూడవా అని దేవుడు మన గురించి చెప్పగలిగేట్టుగా సౌందర్య క్రియలు మనలో ఉండునుగాక. ఈ క్రియల గురించి ఎన్నోసార్లు మనం విన్నాం, ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని ఆలకించాం. మొదటి క్రియ, నీ సౌందర్యానికి మొదటిది మారు మనసు అనే క్రియ ఉండాలి. మారు మనసు పొందడం వేరు, మారు మనసు నిలవడం వేరు. మనసు మార్చుకోవడం, ఈ రోగం వచ్చింది కనుక నాకు మారు మనసు వచ్చింది. ఏమని? ప్రభువా, ఇక నువ్వు నన్ను కానీ ముట్టి ఆరోగ్యంతో నిలబెడితే నీ కొరకే బతుకుతానయ్యా. ఇది మారు మనసు. కానీ ఒంటికి రక్తం పట్టాక కథ మొదలయ్యింది. అంటే మారు మనసు ఏమైపోయింది? మరలా దెబ్బ తగిలినప్పుడు మరలా వస్తుంది మారు మనసు. అది నిలవని మారు మనసు. నీ మారు మనసు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత అది స్థిరమైన మారు మనసై నిజమైన పశ్చాత్తాపంతో కూడిందై ప్రభు కొరకు జీవించే ఒక నూతనమైన మార్పు నీలో జరుగునుగాక. రెండవది, ఇష్టమైన ఆయన పరిమళ క్రియ ఏమిటో తెలుసా? నీవు బాప్తిసం పొంది దేవుని బిడ్డగా మారాలి. అంటే నువ్వు మారు మనసు పొందానయ్యా, నేను మారు మనసు పొందానయ్యా అంటే అప్పు చేయడం మానేనయ్యా, అప్పు చేయడం మానేనయ్యా అనే పాట. మరి గతకాల అప్పు సంగతి ఏమిటి? ఇప్పుడు నీవు యేసుక్రీస్తు నిర్ణయించిన బాప్తిస ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు యేసులో నీటిలో ఆయనతో కూడా పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి నూతనంగా లేపబడుదుము గాక. తర్వాత ఏమిటంటే నీ సహవాసంలో మార్పు రావాలి. ఏమిటది? మూర్ఖులైన ఈ ప్రజలలో నుంచి నీవు ఏం చేయబడాలి? వేరు చేయబడాలి. ఇది నిజమైన అలంకారం. మనం పరిమళ వాసన అంటున్నాం, పరిమళ క్రియలు కనపడాలి. చాలాసార్లు మార్పు చెందాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం. కానీ తెల్లవారిన దగ్గర నుంచి మనం మూర్ఖులతో కలిసి ఉంటున్నామా, వేరే అయి ఉంటున్నామా? ఆ మూర్ఖులు ఎవరు? వాక్యం నమ్మని వాళ్ళు. ఆ మూర్ఖులు ఎవరు? బాప్తిసాన్ని తేలిగ్గా మాట్లాడేవాళ్ళు. ఆ మూర్ఖులు ఎవరు? పాపాన్ని మానలేని వారు. ఆ మూర్ఖులు ఎవరు? వెలుగు దగ్గరకు రానేడు వారు. ఆ మూర్ఖులు ఎవరు? ఇదంతా ఆత్మేనా అంటావా? వీళ్ళు పొందింది నిజంగా పరిశుద్ధాత్మేనా? వీళ్ళు పొందింది బాప్తిసమేనా? వీళ్ళంతా దేవుని బిడ్డలేనా? అయినా స్వస్థతలు ఉన్నాయి అంటావా? అంటే వాక్యాన్ని నమ్మని మూర్ఖులు. ఈ రోజున నీవు పరిపూర్ణమైన సౌందర్యముతో ఆయన ఎదుట నిలబడే క్రియలు ఉండాలి అనుకుంటే గతించిన కాలమే చాలు, ఇక మీదట మూర్ఖుల సహవాసం తెంపబడునుగాక. మరి పరిశుద్ధమైన అలంకారం కలిగి ఉన్నావా? ఈ రోజున ఆయన అంటాడు, మొదటి రోజునే కబురు చేయలా. ఆ అధ్యాయంలో చదవండి. 7 రోజుల విందులో చివరి రోజు కబురు చేశాడట. మనకు ఒక టైం నిర్ణయించాడు. ఈ అంతఃపురంలో మనం ఉంటాం. ఈ అంతఃపురంలో అన్ని ఆ కాలం అయిపోయాక నా తండ్రి దగ్గరికి రండి అనే బోర వినబడుతుంది. ఆ టయానికే మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నీకు ఇచ్చిన ఆయుసు, అవకాశం, ఉపదేశం నిన్ను సిద్ధపరిచేది. మరి ఎన్ని విన్నాక ఇంకా మూర్ఖుల సహవాసం మానకపోతే పరిశుద్ధమైన అలంకారం నీకుందా? 4వది ఏమిటో తెలుసా? నీవు దేవునికి అప్పగించుకున్నట్లుగా ఆత్మదేవుని చేత నీవు అభిషేకించబడాలి. దాని పేరే ఆత్మ నింపుదల. మొదటిది మార్పు కలిగిన జీవితం. రెండవది పాపపు అనుభవాలని సమాధి చేయబడి లేపబడిన అనుభవం. మూడవది చెడు సహవాసానికి తెగతెంపులు. 4వది అభిషేకం. ఆకాశమందున్న దేవుడట ఆ సంఘాన్ని చూస్తాడట. ఆహాహా, పరిమళ క్రియలు వీళ్ళ దగ్గర ఉన్నాయే, పరిమళ వాసన కోరడు, క్రియలను కోరతాడు. ఆ తర్వాత మరో విచిత్రం ఏమిటి తెలుసా? నేను ఇంతకాలం ఈ వీరి కొరకు అంటే సిరి కొరకు
లోకం కొరకు బ్రతికాను, యేసయ్యా ఇక నీ కాడి నేను మోస్తాను అని మనమట దేవుని కాడిని మోసేటట్టుగా, దేవుని కొరకు బ్రతికేటట్టుగా, దేవుని కొరకు జీవించేటట్టుగా ఆయన చెప్పిన కాడిని మోసే ఎద్దులుగా మన పైన సాగునుగాక. యేసయ్య అంటాడు, నా సంఘాన్ని చూడు, నేను కొన్నాను, కడుక్కున్నాను, నా రక్తం ద్వారా విమోచించాను, వీళ్ళ సౌందర్యం చూడు, ఆ సౌందర్యం కిరీటం పెట్టుకుని నీ దగ్గరకు వస్తున్నారంటే కొంతమంది మార్పు చెందారట, కొంతమంది ఆత్మదాకా వచ్చారట, కొంతమంది అన్నీ బాగా ఉన్నాయి కానీ ఈ లోక సహవాసం మానలేమయ్యని అక్కడ ఆగిపోయారట. మరి ఇట్లాంటి ఒడిదుడుకులతో ఉన్న ఈ సౌందర్యం ఆయన ఎదుట కనబరచడానికి దేవుడు సిగ్గుపడతాడుగా. ఈ రోజునైనా ఒక తీర్మానం కలిగి నీ పైన సాగాలి, నెమ్మదిగా వెళ్ళి ఆ కాడి మోస్తుంటే ఆకాశమందున దేవుడట, ఆహా నా కుమారుని యొక్క సమాన రూపంలో మారడానికి 2 ఎద్దులుంటే కాడి ఉన్నట్టుగా నా యేసుతో కూడా వీళ్ళు నడుస్తున్నారు, నా యేసు ఆలోచన వీళ్ళు కలిగి ఉన్నారు, నా యేసు నడిచినట్టే వీళ్ళు నడుస్తున్నారు, నా యేసులాగానే కాడిని మోస్తున్నారు, వీరి సౌందర్యం నాకు ఇంపుగా ఉంది. ఆమేన్. మరి ఈ రోజున ప్రభు కాడి మోయకుండా నా వల్ల ఏమవుతుందండి, నేనేం చేస్తానండి, ఎంతకాలం ఒక్క ఎద్దు దున్నది కదా, కాడికి 2 ఎడ్లు ఉన్నట్టు కానీ నా దగ్గర నేర్చుకోమన్నాడు దేవుడు. కాడికి ఆ పక్కన ఆయన, ఈ పక్కన మనము. ఆయన ప్రార్థనే, ఆయన మనసే, ఆయన ఆలోచనే, ఆయన ఉద్దేశమే, ఆయన నడకే, ఆయన క్షమాపణే, ఆయన ప్రార్థనే, ఆయన ప్రేమే సమానంగా అదే కాడి మనం మోయుదుముగాక. ఈ సౌందర్యం ఆయనకు ఇష్టమైన సౌందర్యం. ఆమేన్. నిజంగా వాక్యం చదువుతుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందండి. ఈ రోజున ప్రభు రాకడ రావాలి, ప్రభు తొందరగా నీ రాకడ వచ్చే బాధలు ఎక్కువైపోయాయి, కరువు ఎక్కువైపోయింది, పిల్లల పెళ్ళిళ్ళు వివాహాలు అన్నీ బరువైపోయాయి, అప్పులు తీరడం బతకడానికి కష్టంగా ఉంది. రాకడ వచ్చేయి అంటే రాదు. రాకడ ఎప్పుడు వస్తుందంటే నీ సౌందర్యం ఆయన కనబడడానికే రాకడ వస్తుంది. ఆ లోపు నీవు సౌందర్యవంతురాలుగా, సౌందర్యం కలిగిన సంఘంగా, మచ్చలేని వ్యక్తిగా, ఆయనకిష్టం పుట్టించే పరిమళ క్రియలు నీలో కనబడునుగాక. ఆ తర్వాత మరొక చక్కని మాట రాశాడు, రాజభవనం నుండి ఆమెకు కావలసిన భోజన పదార్థాలు. నిజంగా ఒక్కసారి బైబిల్ చరిత్ర చదివితే మన దేవుడు ఎలా పోషిస్తున్నాడు, ఈ వాక్యం ఎంత దీవెనకరం. కాకి భోజనం పెడుతుంటాడు, ఉపవాస భోజనం పెడుతుంటాడు, శ్రమల భోజనం పెడుతుంటాడు, ఇరుకులో నడిపిస్తాడు, గానుగలో కొన్నిసార్లు తొక్కిస్తుంటాడు. మనలోని తైలం బయటికి రావాలనుకున్నప్పుడల్లా ఆ రకమైన మార్గంలో భోజనంలో నడిపిస్తాడు. ఈ రోజున మీరందరూ ప్రార్థన చేసుకోవాల్సింది ఒక్కటే, అయ్యా నేను నీ ఎదుట నా సౌందర్యాన్ని కనపరిచే ఒక కన్యకలాగా ఉండేటట్టుగా నీవు సిద్ధపరిచిన భోజనమే నాకు పెట్టు. నేను చెప్పేది శరీర భోజనం కాదు, నీ భక్తికి అవసరమైన భోజనం. అది కావాలన్న రీతిలో దేవుడు మలుస్తాడు, కొన్నిసార్లు ఉంచుతాడు, విరగదీస్తాడు. కావలసిన భోజనం సిద్ధపరిచి మన ఆత్మీయ జీవితానికి ఈ భోజనం ఈ పరిశుద్ధాత్మదేవుడు అక్కడ నుండే తీసుకుని వచ్చునుగాక. ఇది సౌందర్యానికి కేంద్రం. ఈ సౌందర్య కేంద్రంలో మనం ఉన్నాం. మచ్చలతో వచ్చిన, రోగాలతో వచ్చిన, కుష్టుతో వచ్చిన, నీ జీవితం అంతా నాశనం చేసుకొచ్చిన నా దేవుడు కొన్న తర్వాత ఈ పర్ణశాలలో, ఈ గుడారములో, ఈ మందిరములో, ఈ హేగే అనే పరిశుద్ధాత్మ నడిపింపులో ఎనలేని సౌందర్యం కలిగే ఆహారము నీకు పెట్టబడునుగాక. ఆ తర్వాత మరొక మాట కూడా రాశాడు, అది కూడా చదవండి. 7 ఎక్కడి నుంచి పడ్డారు? రాజు ఇంటిలో నుండి. రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను. ఏమండి, చెలికత్తులు ఊళ్ళో లేరా? సహజంగా మనం ఒక ఊరు వెళ్ళినా, ఒక ఇంటికి మారినా, ఒక ప్రదేశానికి వెళ్ళినా మనం ఏం చేస్తాం? 4 రోజులు స్నేహితులను కుదుర్చుకుంటాం, ప్రాణ స్నేహితులుగా మారిపోతాం. కానీ దేవుడు అంటాడు, మీరు చేసుకునే స్నేహం అయిపోయింది, మీకు స్నేహితులు నేను నిర్ణయిస్తా. ఆమేన్. నేను నీకు స్నేహితురాలను నిర్ణయిస్తా. ఆమేన్. మీకు బాధ కలిగిన దండం పెడి చెబుతున్నాను, సేవకులైనా, పరిచారకులైనా, విశ్వాసులైన దేవుని దగ్గర మోకాళ్ళ మీద ఉండి, ప్రభువా ఈ ఆత్మీయ పోరాటంలో నీ నగరంలో నుండి నాకు స్నేహితులు కావాలయ్యా, నీ దగ్గర నుంచే నాకు స్నేహితులు కావాలయ్యా. నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, వీళ్ళందరినీ కానీ చూస్తే నన్ను ముంచేవాళ్లే తప్ప ఎందుకు పనికిరాని వాళ్ళు. రాజుగారి ఇంట్లో అని రాయబడింది, రాజుగారి ఇంట్లో ఉండేవాళ్ళు పనికిమాలిన వాళ్ళు ఉండరు, రాజు హోందా తగ్గ వ్యక్తులే ఉంటారు. అలాంటి విలువైన స్నేహితులు నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు నీకు నిర్ణయిస్తే పౌలు ఎక్కడ, తిమోతి ఎక్కడ?
పౌలు తిమోతిని కొడుకులాగా చూసుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాంధవ్యం? దేవుడే అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నూతనమైన స్నేహితులని కలుగు చేయును గాక. నువ్వు పాత స్నేహాన్ని మానుకుంటే దైవ సంబంధమైన స్నేహం మొదలవుతుంది. ఇది ఒక్క రోజులో అయ్యే గ్రంథం కాదు. మరి ఈ రోజున నీకున్న స్నేహితులు ఎవరు? నీ ఇంటికి వచ్చే స్నేహితులు ఎవరు? నిన్ను ప్రార్థనలో పెంచేవాళ్ళ, ముంచేవాళ్ళ? ఇదంతా ఎందుకంటే నీ సౌందర్యంతో నా దేవుని ఎదురు నువ్వు నిలబడాలి. తర్వాత వాక్యం ఒకటిసారి చదవండి. ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలం ఉంచాను. రేపటి రోజున పరిపూర్ణమైన సౌందర్యంతో నా దేవుని ఎదురు నేను కనబడాలి అనుకుంటే నీ స్థలం కూడా మారునుగాక. నువ్వెవరవో తెలుసా? యేసు జీవం చేత నింపబడిన వాడు. నీవెవరవో తెలుసా? పరిపూర్ణ సౌందర్య క్రియలు కలిగిన వ్యక్తివి. నీవెవరవో తెలుసా? పరలోక స్నేహ బంధమని కలిగిన వ్యక్తులుగా సాగుతున్నవాడు. ఇప్పుడు నువ్వెవరవో తెలుసా? నీ స్థలం వాళ్ళ స్థలం వేరుగా ఉండాలి. అందుకేగా చచ్చినప్పుడు కూడా స్థలాలు మార్చాడు దేవుడు. అగ్నిగుండం వాడికిస్తే తండ్రి రొమ్మున ఆనుకునే అవకాశం లాజరుకిస్తూ వచ్చాడు. ఈ రోజున చెప్పగలిగిన మాట, రాజు అంటున్నాడు, నీ సౌందర్యాన్ని, నీ కిరీటాన్ని తీసుకొచ్చి కనబడు. ఇదిగో ఎస్తేరుగా చెప్పబడుతుంది, నీవు కొత్త నిబంధన సంఘం, నీవు నీ సౌందర్యంతో కూడా కడగబడిన సంఘమా, నా తండ్రి ఎదుటి నీవు నిలబడాలి. నీ సౌందర్యం ఎంతగా వికసించిందో, ఎంతగా వర్ధిల్లిందో, యేసుక్రీస్తు రక్తం ద్వారా నీకు ఎంత సౌందర్యం వచ్చిందో, ఆయన భోజనం వలన, ఆయన నడిపింపు వలన, ఆయన అభిషేకం వలన, ఆయన గాయాల వలన, ఆయన కృప వలన, ఆయన పెట్టిన భోజనం వలన నువ్వెంత సౌందర్యంగా మారావో, నీ సౌందర్యము నా దేవుని ఎదుట కనబడును గాక. నిజంగా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు పెట్టిన భోజనమే నాకు కావాలయ్యా, నీవిచ్చిన సౌందర్యమే కావాలయ్యా, నీ ఆత్మ నడిపింపే నాకు కావాలయ్యా, నీవిచ్చిన స్నేహితులే నాకు కావాలయ్యా, నీవు నిర్ణయించబడిన ఆ ప్రతిష్టలోనే, వేరుపాటులోనే నేను ప్రత్యేకంగా జీవిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ మోకరించండి. ఈ మాటలు విన్న బిడ్డల జీవితంలో అద్భుతం జరగాలి. మేము సంపూర్ణమైన సౌందర్యముతో నీవు చెప్పినట్లుగా రాజు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు అన్నట్లుగా మా సౌందర్యాన్ని మూటగట్టి నీకివ్వగలిగేట్టుగా నీ ఎదుట నిలబడగలిగిన ఆత్మీయ జీవిత అనుభవాల్లోనికి నన్ను, మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాను. పేరు పేరున బిడ్డలను దీవించండి, రాకడ కొరకు ఆయత్తపరచండి, బలమైన కార్యం జరిగించండి, చేతినడలో దాచిపెట్టండి. బలహీనులను, ఆత్మలో సాగలేని వారు సాగబడేట్టుగా, స్థిరపరచబడేట్టుగా, ఎత్తబడేట్టుగా, సరిదిద్దబడేట్టుగా బలమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు శ్యామ్ కుమారి గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీట్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.